హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 27 నుండి జూన్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 27th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బ్రిక్స్ 2026 మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశము. బ్రిక్స్ 2026 మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్. మరి బ్రిక్స్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదండి. బ్రిక్స్కి సంబంధించి లాస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం సమ్మిట్ ఎక్కడ జరగబోతున్నారు, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. బట్ అగైన్ వార్తల్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. బ్రిక్స్ 2026కి సంబంధించి ఫస్ట్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్. ఈ మీటింగ్ని ఇండియా కండక్ట్ చేసింది, భారతదేశం నిర్వహించింది. దీనిని వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది. వర్చువల్ మీటింగ్ అంటే లైక్ వీడియో కాన్ఫరెన్సింగ్, ఆ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ వర్చువల్ పద్ధతిలో ఈ మీటింగ్ని నిర్వహించింది. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది టూరిజం. ఈ బ్రిక్స్ దేశాల మధ్య పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి, బ్రిక్స్ కంట్రీస్ మధ్య టూరిజంని డెవలప్ చేయాలనేది మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి. బ్రిక్స్ అయినా సార్క్ అయినా ఏదైనా ఇటువంటి గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ గ్రూప్స్కి సంబంధించిన మెయిన్ సమ్మిట్స్, ప్రధాన సదస్సులు జరుగుతాయి. అయితే వాటికి సంబంధించిన అనుబంధ సమావేశాలు కూడా జరుగుతుంటాయి. అంటే ఏంటి? దీనికి సంబంధించిన విదేశాంగ మంత్రుల సమావేశం కావచ్చు, టూరిజం సమావేశము, టూరిజం మినిస్టర్స్ సదస్సు, రక్షణ మంత్రుల సమావేశము, ఇటువంటివి జనరల్గా జరుగుతూనే ఉంటాయి. మరి మెయిన్ సమ్మిట్ ఏ కంట్రీలో అయితే జరుగుతుందో జనరల్గా దానికి సంబంధించిన అనుబంధ సమావేశాలు కూడా ఆ దేశంలోనే జరుగుతాయి జనరల్గా. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి 2026 ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరము 18th బ్రిక్స్ సమ్మిట్, 18వ బ్రిక్స్ సదస్సు ఇండియాలో జరగబోతూ ఉంది. మరి 17th బ్రిక్స్ సమ్మిట్, 17వ బ్రిక్స్ సదస్సు లాస్ట్ ఇయర్ 2025 జూలైలో బ్రెజిల్లోని రియో డి జనీరో సిటీలో జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఇక ఇప్పుడు బ్రిక్స్ 2026 మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ అగైన్ మనం ఇంకొకసారి తెలుసుకోవాల్సింది బ్రిక్స్లో కంట్రీస్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 11 కంట్రీస్ కదా. 11 కంట్రీస్ ఏవేవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా. 11 కంట్రీస్. మరి 2026 థీమ్ ఇంకొకసారి తెలుసుకుందామండి. పదే వార్తల్లో ఉంటాయి, మనం కూడా చాలాసార్లు తెలుసుకోవాల్సిందే. థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. మరి బ్రిక్స్ లోగోను కూడా ఇండియా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇందులో 5 కలర్స్ ఉంటాయి. మిడిల్లో నమస్కారం టైప్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క గుర్తు మన యొక్క సంస్కృతికి ప్రతీక అయిన నమస్కారము, రైట్. మరి ఇక ఫస్ట్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేది వర్చువల్ పద్ధతిలో జరిగింది. మరి అలానే రెండవ టూరిజం వర్కింగ్ గ్రూప్ను కూడా ఎక్కడ నిర్వహించబోతా ఉన్నారు ఆ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. సెకండ్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ 2026 ఆగస్ట్ 19th నుంచి 20 వరకు జైపూర్లో జరగబోతూ ఉంది. రాజస్థాన్లోని జైపూర్లో జరగబోతూ ఉంది, అంటే ఆగస్టులో జరగబోతూ ఉంది. అలానే ఈ యొక్క రెండవ టూరిజం మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రిక్స్ టూరిజం మినిస్టర్ల మీటింగ్ కూడా జరగబోతోంది. బ్రిక్స్ టూరిజం మినిస్టర్ల మీటింగ్ రాజస్థాన్లోని జైపూర్లో ఆగస్టు 21 నుంచి ఆగస్టు 22 వరకు జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అండి బ్రిక్స్కి సంబంధించి. ఇక బ్రిక్ అనేది ఫస్ట్ ఏర్పాటైనప్పుడు ఫౌండింగ్ కంట్రీస్ 4. 2009లో ఏర్పాటైంది. బ్రెజిల్, రష్యా, ఇండియా,
చైనా, ఇవి వ్యవస్థాపక దేశాలు. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయ్యింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి మొదటి బ్రిక్ సమావేశము 2009లో రష్యాలోని ఎకటీన్బర్గ్లో జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి. జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం. జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం. సెంట్రల్ గవర్నమెంటు డెమోగ్రఫిక్ చేంజెస్ని స్టడీ చేయడం కోసము ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే, డెమోగ్రఫీ అంటే ఏంటి? మన యొక్క జనాభాకు సంబంధించిన పదం అది. మరి ఈ జనాభాలో మార్పులు వస్తూ ఉంటాయి కదా, వలసలు వచ్చే వాళ్ళు వలసలు వస్తూ ఉంటారు, వేరే దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి అటువంటి జనాభా మార్పులను స్టడీ చేయడం కోసం ఒక హై లెవెల్ కమిటీని హోమ్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది, హోంమంత్రిత్వ శాఖ. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు? ఎప్పుడైనా ఒక కమిటీ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దానికి చైర్మన్ ఎవరో తెలుసుకోవాలి, తర్వాత మెంబర్స్ ఎవరు ఉంటారో తెలుసుకోవాలి. చైర్మన్ వచ్చేసి దీనికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ప్రకాష్ ప్రభాకర్ నవలేకర్ గారు చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ప్రకాష్ ప్రభాకర్ నవలేకర్ గారు, ఆయన వయసు 83 ఇయర్స్, ఆయన చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ కమిటీలో మెంబర్స్, కొంతమంది మెంబర్స్ ఉంటారండి. మనం ఒక మెయిన్ మెంబర్ పేరు గుర్తుంచుకోవాలి, సెన్సస్ కమిషనర్. సెన్సస్ కమిషనరు ఇందులో మెంబర్గా ఉండబోతున్నారు. మరి సెన్సస్ కమిషనర్ ఎవరంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సెన్సస్ను నిర్వహించేది ఆఫీస్ ఆఫ్ ద సెన్సస్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి సెన్సస్ కమిషనర్గా ఎవరున్నారు ప్రస్తుతం 2027 సెన్సస్కి? మృత్యుంజయ కుమార్ నారాయణ్ గారు. మృత్యుంజయ కుమార్ నారాయణ్ ఈయన ఐఏఎస్ ఆఫీసర్. ఇక అలానే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దుర్గా శంకర్ మిశ్రా గారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ బాలాజీ శ్రీవాస్తవ గారు మెంబర్స్గా ఉన్నారు. మరి అసలు ఏంటి ఈ యొక్క ప్యానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? కమిటీ ముఖ్య ఉద్దేశము మనం ఇటీవలే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలోకి అక్రమ వలసదారులు, అక్రమంగా చొరబాటుదారులు వస్తూ ఉన్నారు. వాళ్ళని నివారించడానికి హోంమంత్రిత్వ శాఖ బార్డర్ స్మార్ట్ ప్రాజెక్టును కూడా లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది. మరి దాన్ని ఏమంటారు? అక్రమ వలసదారులు, అక్రమ చొరబాటుదారులని ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాటుదారులు, అక్రమ చొరబాటుదారులు, అలా మీనింగ్ వస్తుంది ఇన్ఫిల్ట్రేషన్. మరి లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఒకటి ప్రకటించారు. ఈ యొక్క అక్రమ చొరబాటుదారులను, ఇన్ఫిల్ట్రేషన్, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక హై పవర్డ్ డెమోగ్రఫిక్ మిషన్ని ఏర్పాటు చేయబోతామన్నట్టు ప్రకటించారు. హై పవర్డ్ డెమోగ్రఫిక్ మిషన్, ఆ మిషనే ఇదని చెప్పవచ్చు. సో ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారో గుర్తుపెట్టుకోండి. ఇక బార్డర్ స్మార్ట్ ప్రాజెక్ట్లో భాగంగా మన బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ బార్డర్స్ చుట్టూ డ్రోన్ టెక్నాలజీ, రేడార్ టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతారు, సర్వేలెన్స్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది పాలిటీలో కవర్ అవుతుంది, జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. మెకదాతు ప్రాజెక్ట్. మెకదాతు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. మెకదాతు ప్రాజెక్టుకి అగెనెస్ట్గా రివ్యూ పిటిషన్ వేసిన తమిళనాడు ఏదైతే ఉందో ఆ రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఇటువంటివి జనరల్గా వాటర్ డిస్ప్యూట్స్, నదీ వివాదాలు కావచ్చు, జల వివాదాలు, డ్యామ్ డిస్ప్యూట్స్, ఈ యొక్క రిజర్వాయర్ వివాదాలు ఉంటాయి కదా. ఉదాహరణకు కేరళకి తమిళనాడుకు మధ్య ముల్ల పెరియార్ డ్యామ్ వివాదము, ముల్ల పెరియార్ డ్యామ్ ఇష్యూ, రైట్. మరి ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మెకదాతు ప్రాజెక్టు. ఇదొక వాటర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇదొక బహుళ వినియోగ ప్రాజెక్ట్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే మరి దీని ముఖ్య ఉద్దేశం డ్రింకింగ్ వాటర్ కోసము ఈ ప్రాజెక్టుని నిర్మిస్తూ ఉంది కర్ణాటక ప్రభుత్వం. ఎవరు నిర్మిస్తూ ఉన్నారు? మెకదాతు ప్రాజెక్టుని కర్ణాటక గవర్నమెంటు దీన్ని బిల్డ్ చేస్తూ ఉంది. దే ఆర్ గోయింగ్ టు బిల్డ్, నిర్మించే పనిలో ఉంది. దీన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, తమిళనాడు అపోజ్ చేస్తూ ఉంది. మరి ఫస్ట్ మెకదాతు ప్రాజెక్టు విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఇది ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, అలానే ఒక పవర్ ప్రాజెక్టు. దీన్నే మల్టీపర్పస్ అంటారు, బహుళ వినియోగ ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్ట్ని ఎందుకు తమిళనాడు అపోజ్ చేస్తూ ఉంది? ఎందుకు
వ్యతిరేకిస్తూ ఉంది అంటే ఈ ప్రాజెక్టుని కర్ణాటక కావేరీ రివర్ పైన నిర్మిస్తూ ఉంది, కావేరీ నది పైన. మరి మీరు చూస్తే మ్యాప్లో జనరల్గా మనకి కావేరీ నది ఎక్కడ పుడుతుందండి? కావేరీ నది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల ప్రాంతంలో పుడుతుంది. కర్ణాటకలోని జస్ట్ ఇట్లా ఒక మ్యాప్ ఎగ్జాక్ట్గా కాదు కానీ ఒక కర్ణాటక నేను చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కావేరీ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ పుడుతుంది? కర్ణాటకలోని బ్రహ్మగిరి హిల్స్ ప్రాంతంలో, అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో పుడుతుంది. మరి కర్ణాటకలో ఆరిజినేట్ అవుతుంది, తమిళనాడులో కూడా ప్రవహిస్తుంది, తమిళనాడులో కూడా ఫ్లో అవుతుంది. మరి అప్పుడు దీన్ని ఏమంటారు? తమిళనాడుని జాగ్రఫీలో ఒక టర్మ్ ఉంటుంది, లోయర్ రైపేరియన్ స్టేట్ అంటారు. లోయర్ రైపేరియన్ స్టేట్స్ అంటే దిగువన ఉన్న ప్రాంతము. మరి కావేరీ నది పైన ఈ మెగదాతు ప్రాజెక్ట్ కట్టినట్టయితే మేము నష్టపోతాము, మా ప్రజలకి డ్రింకింగ్ వాటర్ ఉండని చెప్పేసి తమిళనాడు అపోజ్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఈ యొక్క మెగదాతు ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభము, ఎందుకు నిర్మిస్తూ ఉన్నారు అంటే బెంగళూరు ప్రాంతము, బెంగళూరుకి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలకి అవసరమైన డ్రింకింగ్ వాటర్ని, తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టుని నిర్మిస్తూ ఉంది. అలానే 400 మెగావాట్ల హైడ్రో పవర్ని కూడా ఉత్పత్తి చేయబోతా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా, 400 మెగావాట్ హైడ్రో పవర్ని. మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావేరీ గురించి మీరు తెలుసుకోవాలి. జాగ్రఫీ, కావేరీ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందో మనం చెప్పినాం. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కు డౌట్ రావచ్చు, కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు అంటున్నారు కదా సార్, మరి గోదావరి నది కూడా మీరు ఏమని చెప్పారు? మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలోని త్రయంబకేశ్వర్ వద్ద ఉన్న బ్రహ్మగిరి కొండల్లో గోదావరి పుడుతుంది అన్నారు. మరి బ్రహ్మగిరి కొండలు అంటే కర్ణాటకనా లేదంటే మహారాష్ట్ర? అంటే బ్రహ్మగిరి కొండలు అనేవి కర్ణాటక మరియు మహారాష్ట్రలో విస్తరించి ఉన్న కొండల్ని బ్రహ్మగిరి కొండలు అంటారు. ఇవి పశ్చిమ కనుమలలో భాగం అన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ యొక్క కావేరీ రివర్ లెంగ్త్ 800 కిలోమీటర్స్. ఇది పెనిన్సులార్ రివర్ కదా. పెనిన్సులార్ రివర్ అంటే మనకి ఈ యొక్క హిమాలయన్ రివర్స్ కాకుండా ఈ డెక్కన్ ప్లాట్యూ ఇక్కడ జనరల్గా ఇక్కడ ఆరిజినేట్ అయ్యే రివర్స్. మరి లెంగ్త్ వచ్చేసి 800 కిలోమీటర్స్. ఎక్కువగా కావేరీ రివర్ ఏ స్టేట్లో ప్రవహిస్తుందంటే తమిళనాడు. ఆ రివర్ బేసిన్ ఉంటుంది కదా, ఇది కర్ణాటకలో 41% రివర్ బేసిన్ ఉంటుంది, కావేరీ రివర్ బేసిన్. తమిళనాడులో 56% రివర్ బేసిన్ ఆఫ్ కావేరీ, అంటే ఎంత? 97%. ఇక రిమైనింగ్ 3% కావేరీ రివర్ బేసిన్ కేరళలో కూడా ప్రవహిస్తుంది. అంటే ఏంటి? కావేరీకి ఉపనదులు ఉంటాయి కదా కొన్ని, ఆ ఉపనదుల రివర్ బేసిన్ కేరళలో కూడా ఉంటుంది. మరి కావేరీకి ఉపనదులు ఏముంటాయి జనరల్గా? అమరావతి, భవానీ, కాబిని. అమరావతి, భవానీ, కాబిని ట్రిబ్యూటరీస్. సో జాగ్రఫీలో ఎలాగో మీరు చదువుతారండి రివర్స్ గురించి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ మెగదాతు ప్రాజెక్టు 9,000 కోట్ల ప్రాజెక్టు. దీనిని కావేరీకి చెందిన మరొక ఉపనది అర్కావతి అనే ఉపనది పైన నిర్మిస్తూ ఉన్నారు. కావేరీకి సంబంధించిన మరొక ఉపనది అర్కావతి. సో ఇది అండి ఇందాక చెప్పిందంతా కూడా ఇక్కడ ఉందంతే. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మెగదాతు ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉన్నది కర్ణాటక. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ వైద్య మ్యూజియం, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఇది కేరళలోని తిరువనంతపురంలో ఓపెన్ అయింది, ప్రారంభించారు. మరి దీని పేరు వచ్చేసి మ్యూజియం ఆఫ్ మెడికల్ ఆర్కైవ్స్. మ్యూజియం ఆఫ్ మెడికల్ ఆర్కైవ్స్. మరి ఏంటి భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ వైద్య మ్యూజియం అంటే? మనకి మ్యూజియం జనరల్గా మ్యూజియంలో మనకి ప్రదర్శనకు సంబంధించిన బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ మెడికల్కి సంబంధించిన డిస్ప్లే అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట, సైంటిఫిక్ ఎగ్జిబిషన్. మరి ఇక్కడ ఏముంటాయి జనరల్గా? మానవ శరీర నిర్మాణ ఆకృతులు, హ్యూమన్ అనటామికల్ మోడల్స్. ఇలా ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ చిన్న పిల్లాడిది బొమ్మ, హ్యూమన్ అనటామికల్ మోడల్స్ ఉంటాయి. అలానే మెడికల్ రికార్డులకు సంబంధించిన వివరాలు, అలానే మెడికల్ హిస్టరీకి సంబంధించిన రికార్డులంతా కూడా ఈ మ్యూజియంలో ఉంటాయన్నమాట. సింపుల్ అండి, వన్ లైనరు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం అంటే తిరువనంతపురం. మరి తద్వారా ఏంటి అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఏదైనా మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మొత్తం ఆ యొక్క మ్యూజియం ద్వారా మనము నేర్చుకోవచ్చు అనమాట. సో మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే కేరళకు చెందిన ఒక మెడికల్ ప్రొఫెషనల్, ఒక వైద్య రంగ నిపుణుడు ఏ శివరామన్ గారు దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం, తిరువనంతపురం, కేరళ. నెక్స్ట్ వన్,
హైదరాబాద్లో చిరాగ్ రైల్వే కేంద్రం ప్రారంభం. హైదరాబాద్లో చిరాగ్ రైల్వే కేంద్రం ప్రారంభం. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ రైల్వేస్ సంస్థ, ఇండియన్ రైల్వేస్ చిరాగ్ అనే ఒక సెంటర్ని లాంచ్ చేసింది. చిరాగ్ అనే ఒక సెంటర్ని. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైల్వేస్కి సంబంధించిన మానవ వనరులు ఉంటాయి కదా, అంటే మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా. ఆ ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులకి అవసరమైన ట్రైనింగ్, అవసరమైన నైపుణ్య శిక్షణ, అవసరమైన రీసెర్చ్, అవసరమైన డిజిటల్ స్కిల్స్ అందించడం కోసం ఒక సెంటర్ని ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలన్నా, ఉద్యోగుల్ని నియమించుకోవాలన్నా హెచ్ఆర్ వ్యవస్థ ఉంటుంది కదా, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ జనరల్గా కార్పొరేట్ ఆఫీసులలో చూస్తూ ఉంటాం. ఆ హెచ్ఆర్ విభాగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బలోపేతం చేయాలి. ఆ ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని ఏఐని ఉపయోగించి స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చిరాగ్ అంటే అబ్రివేషన్ కూడా ఒకసారి తెలుసుకుందామండి. సెంటర్ ఫర్ ది హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సెంటర్ ఫర్ ద హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ ఇన్ గవర్నెన్స్, రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ ఇన్ గవర్నెన్స్. సో మరి ఇక్కడ మీరు చూస్తే రీసెంట్గా మనము డిస్కస్ చేసుకున్నాం ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఇండియన్ రైల్వేస్ జోన్స్ ఇప్పుడు ఇండియాలో 18 ఉన్నాయని చెప్పేసి. ఇటీవలే సౌత్ కోస్టల్ రైల్వేని కూడా ఏర్పాటు చేశారు అని చెప్పేసి. సౌత్ కోస్టల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మరి సికింద్రాబాద్ ఏ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఉంది? సౌత్ సెంట్రల్ రైల్వేకి హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్, తెలంగాణ. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ జీరోను లాంచ్ చేసిన కేరళ ప్రభుత్వం. కేరళ గవర్నమెంట్ ప్రాజెక్ట్ జీరో అనే ఒక ఇనిషియేటివ్ని, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశము కేరళలో అవినీతిని నిర్మూలించాలి, అవినీతి రహిత కేరళను నిర్మించాలి, కరప్షన్ ఫ్రీ కేరళను అచీవ్ చేయడం కోసం ప్రాజెక్ట్ జీరోని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలా కరప్షన్ని కంట్రోల్ చేస్తారు, అవినీతిని ఎలా తగ్గిస్తారో మనం తెలుసుకోవాలి. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ అనేది కేరళ స్టేట్ మొత్తము ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తారు. ఇందులో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచాలు డిమాండ్ చేస్తారో, ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్రైబ్స్, లంచాలు డిమాండ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని గనక వీడియో ఆధారంగా, వీడియో ప్రూఫ్తో గనక పట్టించినట్లయితే వాళ్ళకి, ఆ ప్రజలకి 5,000 రూపాయలు క్యాష్ రివార్డు కూడా ఇస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాలు అవినీతిని నిర్మూలించడానికి తీసుకుంటా ఉన్న చర్యలు అనమాట. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పీపుల్ నుంచి బ్రైబ్స్ డిమాండ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కనుక వీడియో తీసి, లేకపోతే వేరే వాళ్ళు వీడియో తీసి ఆ యొక్క ప్రాజెక్ట్ జీరోలో భాగంగా కేరళ అథారిటీస్కి అందించినట్టయితే వాళ్ళకి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది, వాళ్ళపైన యాక్షన్స్ కూడా తీసుకుంటారు. సో ఇక్కడ మనకి కరప్షన్ అంటేనే గుర్తు రావాల్సింది ఒక మెయిన్ ఇండెక్స్ ఉంటుందండి, ఒక ఇంపార్టెంట్ సూచిక, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. దీన్ని ఎవరు విడుదల చేస్తారు? ఎవ్రీ ఇయర్ జర్మనీలోని బెర్లిన్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ఎన్జిఓ, జర్మనీలోని బెర్లిన్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఎన్జిఓ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత అండి? మనం డిస్కస్ చేసుకున్నాం కదా 2026 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 182 దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో ఇండియా ర్యాంకు 91 మనం డిస్కస్ చేసుకున్నాం. 2024తో పోల్చుకుంటే 2025లో ఇండియా ర్యాంకు మెరుగుపడిందని చెప్పవచ్చు. ఇంప్రూవ్ అయ్యాం మనం 24తో పోల్చుకుంటే 2025లో. సో ఇదే అండి. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో కొత్త గ్యాస్ నిక్షేపాల ప్రాంతము. రాజస్థాన్లోని దండేవాలా అనే ప్రాంతంలో, రాజస్థాన్లోని దండేవాలా అనే ప్రాంతంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఒక కొత్త గ్యాస్ బేరింగ్ పే జోన్ని ఐడెంటిఫై చేసింది. రాజస్థాన్లోని దండేవాలా ప్రాంతంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఒక కొత్త గ్యాస్ నిక్షేప ప్రాంతాన్ని కనుగొనింది. ఎక్కడ కనుగొన్నారంటే దండేవాలా. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీకి అవసరమైన వనరులు మనకి లభిస్తూ ఉన్నాయి. ఇంధన భద్రతకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా చాలాసార్లు. మనకి అత్యధికంగా గ్యాస్ను ఎగుమతి చేస్తూ ఉన్న దేశము ఖతార్ కంట్రీ. ఇండియాకి హయ్యెస్ట్గా గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న కంట్రీ ఖతార్, వెస్ట్ ఏషియన్ కంట్రీ. మరి ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు దండేవాలా ప్రాంతంలో దీన్ని కనుగొన్నారు. మరి యూనియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ఎవరున్నారు?
హర్దీప్ సింగ్ పూరి గారు. మరి ఇక్కడ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఇది ఒక మహారత్న కంపెనీ అని చెప్పవచ్చు, మహారత్న కంపెనీ. మరి ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుంది? ఇండియాలో ఆయిల్, గ్యాస్ ఉన్న ప్రాంతాలను ఐడెంటిఫై చేసి గుర్తించి వాటిని ఉత్పత్తి చేసే బాధ్యతలు తీసుకుంటుంది. సేమ్ ఓఎన్జీసీ ఎలా చేస్తుందో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కూడా అదే బాధ్యతలు నిర్వహిస్తుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూస్తే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1959లో ఏర్పాటైంది కంపెనీ. 1959లో దీని హెడ్ క్వార్టర్స్ అస్సాంలోని దులియాజన్ అనే ప్రాంతము. సో ఇదంతా కూడా మీరు గ్రూప్ 2లో ఎనర్జీ సెక్యూరిటీ చదువుతారు కదండి. ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతలో ఫాజిల్ ఫ్యూయల్స్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ చదువుతారు. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ అటువంటివి. నాన్ ఫాజిల్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చదువుతారు, క్లీన్ ఫ్యూయల్స్. అక్కడ మీరు చదువుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లింకప్ చేసుకోవాలి. మనకి గ్యాస్ అంటేనే జనరల్గా గుర్తొచ్చేది న్యాచురల్ గ్యాస్లో అత్యధికంగా ఏం ఎలిమెంట్ ఉంటుంది? మీథేన్, CH4. ఎల్పిజి, ఎల్ఎన్జి అని చెప్పేసి 2 ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని జనరల్గా ట్యాంకర్లలో, ఈ యొక్క సిలిండర్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అదే ఎల్ఎన్జీని అయితే క్రియోజెనిక్ ట్యాంకులలో దీన్ని సప్లై చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం డిస్కస్ చేస్తున్నాం కదా. క్రియోజెనిక్ అంటే ఏంటి? అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద ఈ గ్యాస్ని స్టోర్ చేస్తారు, నిల్వ చేస్తారు. వాటిని క్రియోజెనిక్ టెంపరేచర్స్ ఆర్ క్రియోజెనిక్ ట్యాంకర్స్ అంటారు. ఎల్పిజి చాలా డేంజర్, చాలా సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఎల్ఎన్జి కొద్దిగా ఎల్పిజితో పోల్చుకుంటే ఫైర్ రిస్క్ తక్కువ, అంటే ఈ యొక్క ప్రమాదాల ముప్పు అనేది తక్కువ ఎల్పిజితో పోల్చుకుంటే. సో ఇవన్నీ కూడా మనం గత క్లాసులో డిస్కస్ చేసుకున్నామండి. ఎల్పిజిలో ఏముంటుందండి? హైడ్రోకార్బన్స్ కదా ఇవన్నీ కూడా. ఎల్పిజిలో ప్రోపేను, బ్యూటేను ఉంటాయి, బ్యూటేను. ఎల్ఎన్జిలో ఎక్కువగా మీథేన్ ఉంటుంది, CH4. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. 2022-23 బేస్ ఇయర్తో కొత్త ఐఐపి సిరీస్. 2022-23 బేస్ ఇయర్తో కొత్త ఐఐపి సిరీస్. ఐఐపి అంటే ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. మనకి ఏ విధంగా అయితే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టు ఇలాంటివి ఉంటాయో, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అనేది కూడా ఒకటి ఉంది ఐఐపి. అంటే భారతదేశంలో పరిశ్రమల ద్వారా ఎంత ఉత్పత్తి సాధిస్తూ ఉన్నాము. ఒక ఉదాహరణకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగంలో మనం ఎంత ఉత్పత్తి సాధిస్తూ ఉన్నాము, మైనింగ్ రంగంలో మనం ఎంత ఉత్పత్తి సాధిస్తూ ఉన్నాము, ఎలక్ట్రిసిటీ రంగంలో మనం ఎంత ఉత్పత్తి సాధిస్తూ ఉన్నామో మనం ఎప్పటికప్పుడు మనము చూసుకోవాలి కదా. దాన్ని బట్టి మన దేశం అభివృద్ధి చెందుతా ఉందా లేదని తెలుస్తుంది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏంటంటే మెయిన్గా మన ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ యాక్టివిటీ ఎలా ఉందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే ఒక ఇండెక్స్. మరి అటువంటి ఐఐపి సిరీస్కి సంబంధించి ఒక కొత్త బేస్ ఇయర్ అనేది June 1 నుంచి అమల్లోకి రాబోతోంది. అంటే ఇక 4 రోజుల్లో June 1, 2026 నుంచి న్యూ బేస్ ఇయర్. కొత్త బేస్ ఇయర్ ఏంది? 2022-23. అంతకుముందు బేస్ ఇయర్ ఎంత ఉన్నింది అంటే 2011-12 ఉన్నింది. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్ 2022-23. మరి ఇక్కడ బేస్ ఇయర్ అంటే ఏంటి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒక రెఫరెన్స్ ఇయర్, ఒక ధరలు కానీ లేదంటే ఒక ఉత్పత్తి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగిందా లేదా తెలుసుకోవాలంటే మనం పోల్చుకోవాలి కదా. రెఫరెన్స్ ఇయర్ అదే బేస్ ఇయర్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఐఐపి కొత్త బేస్ ఇయర్ 2023 ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? June 1, 2026. మరి ఇక్కడ ఐఐపిలో అసలు ఏముంటాయి అంటే ఏ రంగాల్లో ఉత్పత్తి మనం సాధించామో తెలుసుకోవాలంటే దీన్ని విభజిస్తారు. మైనింగ్ రంగమని, మ్యానుఫ్యాక్చరింగ్ రంగమని, ఎలక్ట్రిసిటీ రంగమని ఇండిసెస్లు ఉంటాయి సపరేట్గా. మరి ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఈ ఐఐపిలో కొన్ని రకాల ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేశారు. ఉదాహరణకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అరుదైన భూమూలకాలు, గ్యాసు, వాటర్ సప్లై ఇటువంటి వాటిని కొత్తగా చేర్చారు. అంటే వాటికి కూడా కొద్దిగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం 1 by 1 తెలుసుకుందాం. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఐఐపిని, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఎవ్రీ మంత్ విడుదల చేస్తారు. ప్రతి నెల 28 రోజుల టైం గ్యాప్తో ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. రెఫరెన్స్ మంత్ నుంచి 28 రోజుల టైం గ్యాప్తో ప్రతి నెల విడుదల చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు విడుదల చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్.
మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. రైట్, మరి ఇక్కడ మనం 1 by 1 తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే ఇందాక మనం చెప్పిందంతా కూడా ఇంగ్లీష్లో ఉందండి ఇక్కడ అంతే. దీన్ని విడుదల చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. మరి గతంలో ఐఐపి అంటే జనరల్గా మనకి 3 సెక్టార్లు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ. మ్యానుఫ్యాక్చరింగ్కి వెయిటేజు 77.63% హయ్యెస్ట్ వాటా, మైనింగ్కి వాటా 14.37%, ఎలక్ట్రిసిటీకి 7.99%. మరి ఇక్కడ మీరు చూస్తే కొత్తగా ఈ ఐఐపి సిరీస్లోకి ఏం జాయిన్ చేశారు, వేటిని కలిపారు అంటే ఇప్పుడు మైనర్ మినరల్స్, చిన్న ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన భూమూలకాలు, గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్, సీవేజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ని కూడా యాడ్ చేశారు. కొన్నింటిని తొలగించారు ఐఐపి నుంచి. ఏవి? కిరోసిన్, అయోడైజ్డ్ సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు, ఇన్కాండిసెంట్ ల్యాంప్స్, ఇన్కాండిసెంట్ బల్బులు, అటువంటి వాటిని తొలగించారు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో రేపు పొద్దున్న గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2 తీసుకుంటే 75 మార్క్స్. తెలంగాణ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఎకానమీలో ఇటువంటివి అడుగుతాడు. ఐఐపి, జీడిపి, సిపిఐ, డబ్ల్యూపిఐ, ఇవి చదువుకోకుండా మనం ఎగ్జామ్కి పోతే మనకి మార్కులు రావు. మరి అలానే సపరేట్ ఇండిసెస్లను కొన్నింటికి తీసుకొని వచ్చారు. ప్రత్యేక ఇండిసెస్లు అంటే ఇందులో భాగంగానే రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ కోసం సపరేట్ ఇండిస్లు. ఇక ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కొత్త ఐఐపి సిరీస్లో 2020-23 ఐఐపి సిరీస్లో భాగంగా ఓవరాల్గా 463 ఐటెం గ్రూప్స్ని తీసుకొని వచ్చారు. 463 ఐటెం గ్రూప్స్. 2011-12 ఐఐపి సిరీస్లో అయితే ఓవరాల్గా 407 ఐటెం గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు 463 ఐటెం గ్రూప్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తే గతంలో 2011-12 సిరీస్కి మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లై అని చెప్పేసి 3 ఉన్నాయి. ఇప్పుడు వాటర్ సప్లై, సివరేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సబ్ ఇండిస్ని కూడా తీసుకొని వచ్చారు, మరొక ఇండెక్స్. సో ఎనీవే ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి 4 ఐటెం గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి, 463. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. మైక్రో ఎలిడోన్ గాలపజెన్సిస్, మైక్రో ఎలిడోన్ గాలాపజెన్సిస్ అనే ఒక చిన్న నీలిరంగు ఆక్టోపస్ జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మైక్రో ఎలిడోన్ గలాపజెన్సిస్ అనే ఒక చిన్న నీలిరంగు ఆక్టోపస్ జాతిని సైంటిస్టులు కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు అంటే గ్యాలపగోస్ దీవులలో వీటిని కనుగొన్నారు. ఇది టైనీ బ్లూ కలర్ ఆక్టోపస్ స్పీషీస్. ఆక్టోపస్ అంటే సముద్రజీవి. మరి ఇది ఎంత చిన్నగా ఉందంటే ఇక్కడ మీరు చూస్తే చిన్న గోల్ఫ్ బాల్ అంత సైజులో ఉంది. దీన్ని అమెరికాకు చెందిన చార్లెస్ డార్విన్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని చికాగోకు చెందిన చార్లెస్ డార్విన్ ఫౌండేషన్ సైంటిస్టులు కనుగొన్నారు. 2015 నుంచి పరిశోధనలు చేస్తూ ఉంటే ఇప్పుడు కనుగొన్నారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా అడుగుతారండి. ఒక చిన్న నీలిరంగు ఆక్టోపస్ జాతిని ఇటీవల కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు, లేదంటే దాని పేరేంటి? మరి ఎక్కడ కనుగొన్నారు అంటే గ్యాలపగోస్ దీవుల్లోని గ్యాలపగోస్ ఐలాండ్లోని మరొక చిన్న దీవి ఉంటుంది, అందులో భాగమే డార్విన్ ఐలాండ్లో కనుగొన్నారు. మరి ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యాలపగోస్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇవి పసిఫిక్ ఓషియన్లో భాగము, పసిఫిక్ మహాసముద్రంలో భాగము, సౌత్ అమెరికాకి దగ్గరలో ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే సౌత్ అమెరికా కంట్రీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈక్వెడార్ అనే ఒక కంట్రీ ఉంది. ఈక్వెడార్ కంట్రీ సైడ్ ఉంటాయి ఇవి గ్యాలపగోస్ ఐలాండ్స్, పసిఫిక్ ఓషియన్. నెక్స్ట్ వన్ అవార్డ్స్. 79వ ఫెస్టివల్ డి కేన్స్ విజేతల జాబితా 2026. 79th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ విన్నర్స్ అండి. మనకి ఫిల్మ్ అవార్డ్స్ అండి, ఏ విధంగా అయితే ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్. 79వ ఫెస్టివల్ డి కేన్స్ విజేతల జాబితా
వీటిని సింపుల్గా చెప్పాలంటే కేన్స్ అవార్డ్స్ అంటారు. మరి ఇక్కడ ఈ సంవత్సరం 79వ ఎడిషన్ అంటే 79వ ఎడిషన్ అవార్డు విజేతల్ని ప్రకటించారు. ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే మే 12 నుంచి మే 23 వరకు ఫ్రాన్స్లోని కేన్స్ సిటీలో జరిగింది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఫిల్మ్ అవార్డ్స్. మనం తెలుసుకోవాల్సింది ఇటువంటి అవార్డులలో చాలా కేటగిరీలు ఉంటాయి, రకరకాల కేటగిరీలు. బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ మూవీ. మనం ఇంపార్టెంట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటివి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, డిఎస్సి, ఈవెన్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లలో డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది, అటువంటివి అడుగుతారు. సో 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్. ఇందులో ఓవరాల్గా 22 ఫిల్మ్స్ పాల్గొన్నాయి. ఈ కాంపిటీషన్లో 22 సినిమాలు. మరి ఇక్కడ మెయిన్గా ఒక ఇంపార్టెంట్ అవార్డు అన్సర్టైన్ రిగార్డ్ జ్యూరీ ప్రైజ్. ఒక ఇంపార్టెంట్ అవార్డు అన్సర్టైన్ రిగార్డ్ జ్యూరీ ప్రైజ్. ఈ అవార్డును నేపాల్కు చెందిన ఎలిఫెంట్స్ ఇన్ ద ఫాగ్ అనే మూవీ గెలుచుకునింది. ఈ అవార్డును నేపాల్కు చెందిన ఎలిఫెంట్స్ ఇన్ ద ఫాగ్ అనే మూవీ ఈ అవార్డుని విన్ అయింది. మరి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అవార్డు పామ్ డి ఓర్ అనే ఒక అవార్డు ఉంటుందండి. పామ్ డి ఓర్ అనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డు, ఇది రాసుకోండి. పామ్ డి ఓర్ అనే అవార్డు జోర్డ్ అనే మూవీకి లభించింది. FZORD, ఎఫ్ సైలెంట్ అనుకోవచ్చు. జోర్డ్ అనే మూవీకి లభించింది. మరి ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అంటే క్రిస్టియన్ ముంగియు. ఇంకా కొన్ని ముఖ్యమైన అవార్డులు. గ్రాండ్ ప్రిక్స్ అనే ఒక అవార్డు ఉంటుందండి. గ్రాండ్ ప్రిక్స్ అనే అవార్డు మినోటరే అనే ఒక మూవీకి వచ్చింది. మినోటరే, ఇది రష్యాకు చెందిన మూవీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక బెస్ట్ డైరెక్టర్ ప్రైజు ముగ్గురికి లభించింది సంయుక్తంగా. బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకరు జేవియర్ కాల్వో, మరొకరు జేవియర్ అంబ్రోసి, మరొకరు పావెట్ పవలికోస్కీ. ఇక జూరీ ప్రైజ్ అని ఒకటి ఉంటుంది. జూరీ ప్రైజ్ జర్మనీకి సంబంధించిన మూవీ ద డ్రీమ్డ్ అడ్వెంచర్. జర్మనీకి చెందిన ద డ్రీమ్డ్ అడ్వెంచర్ అనే మూవీ ఈ అవార్డుని గెలుచుకునింది. ఇక ఇక్కడ గ్రాండ్ ప్రైజ్ అన్న గ్రాండ్ ప్రిక్స్ అన్న సేమ్ అండి అవార్డు. మరి బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ హీరోయిన్ ఆర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రాసుకోండి. ఇవి నంబర్ ఆఫ్ రివిజన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనం ఏం చేయలేం, డిఫికల్ట్గా ఉంటాయి, మనం చదువుకొని పోవాల్సిందే. డైరెక్ట్గా అడుగుతాడు అంతే. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇద్దరికి వచ్చిందండి. వర్జినీ ఎఫిరా మరియు టావో ఒకామో అనే ఇద్దరికి లభించింది. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇద్దరికి వచ్చిందండి. ఎమ్మాన్యుయల్ మచ్చియా మరియు వ్యాలెంటిన్ క్యాంపాగ్నే అనే ఇద్దరు హీరోలకు వచ్చింది. ఇవి సరిపోతాయండి. ఇక షార్ట్ ఫిల్మ్ పామ్ డి ఓర్ ఈ అవార్డు ఫర్ ద అపోనెంట్స్ అనే ఒక మూవీకి వచ్చింది. ఇంకా ఇవాళ క్వశ్చన్ చూద్దామండి. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే సంసద్ రత్న అవార్డ్స్ 2026. ఈ అవార్డ్స్ని ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది, అటువంటివి బేసిక్ డీటెయిల్స్ అన్ని మనం రీసెంట్గానే డిస్కస్ చేసుకున్నాం. ట్రై చేయండి. ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు లాంచ్ చేశారు. ఇక నేను మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2024. దీన్ని విడుదల చేసేది ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనరు. ఇండియాలో ఈ యొక్క క్రూడ్ బర్త్ రేటు, జననాల రేటు, క్రూడ్ డెత్ రేటు, మరణాల రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు ఎలా ఉన్నాయో ఇటువంటి ట్రెండ్స్, శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, ఇలాంటి గణాంకాలకు సంబంధించి డేటాని విడుదల చేసే విభాగము ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. ఆ రిపోర్టు శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో అత్యల్ప శిశు మరణాల రేటును నమోదు చేసిన రాష్ట్రం కేరళ. లోయెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ రిజిస్టర్డ్ స్టేట్ కేరళం. ఎంత ఉంది కేరళంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే 8. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. బ్రిక్స్ 2026 మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశము ఇండియా.
జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం. మెగదాతు ప్రాజెక్ట్. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ వైద్య మ్యూజియం కేరళ. హైదరాబాద్లో చిరాగ్ రైల్వే సెంటర్ ప్రారంభం. ప్రాజెక్ట్ జీరో కేరళ. రాజస్థాన్లో కొత్త గ్యాస్ నిక్షేపాల ప్రాంతము ఆయిల్ ఇండియా లిమిటెడ్. 2022-23 బేస్ ఇయర్తో కొత్త ఏపీ సిరీస్. మైక్రో ఎలిడోన్ గాలాపజెన్సిస్ అనే ఒక చిన్న నీలిరంగు ఆక్టోపస్ జాతి. 79th ఫెస్టివల్ డి కేన్స్ విన్నర్స్ లిస్ట్ 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.